చర్చ. కానీ నేనైతే ఏంటంటే ఆయనే సొంతంగా వెళ్తున్నాడేమో అనేది నేను అనుకుంటాను. రైట్. బషీర్ గారు మీరేమంటారు? మరో ద్రవిడ పార్టీ అక్కడ రాబోతుందా అన్నామలై నేతృత్వంలో? మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ చర్చలోకి వెళ్లే దాని ముందు ఒక పాయింట్ మనం గమనించాలి. పివి రమేష్ గారని ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయిన ఆయన ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో, ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని స్వయంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వీళ్ళ మీద భావన ఎలా ఉందంటే, వీళ్ళు పెద్ద ఫ్రాడ్, ఒక్కొక్కళ్ళు 1000 కోట్లు ఇలా సంపాదిస్తూ ఉంటారు, సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేయరు, ఈ రాజకీయ నాయకులు ఏది చెప్తే అది జీ హుజూర్గా అంటారు అనే భావన ప్రజల్లో 90% కాదు 10% ప్రజల్లో అలాంటి భావన ఉంది. ఒక్క విషయం. ఇక రెండో విషయం, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది నేను గమనించాను, రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చేసేసేయాలి, లేదా ఇంకా సంపాదించుకోవాలి, లేదా ఇంకా సంపాదించుకుని దాచుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది రిజైన్ చేసి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లలో నిలబడి ఓడిపోయి మళ్ళీ ముఖాలు కూడా చూపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే కనుక చాలా పెద్ద లిస్ట్ ఉంది. వివి లక్ష్మీనారాయణ గాని, తోట చంద్రశేఖర్ గారు, మెట్ట రామారావు, చింతల పార్థసారథి, ఎస్ఎం ఇక్బాల్, ఇంతియాజ్ గారు, అర్దర్ గారు, శ్రీరామ్ మాల్యాద్రి గారు, రావెల కిషోర్ బాబు గారు. కాబట్టి ఆయన ఏదో ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పెద్ద నీతిమంతుడు, ఆయన ఏదో ఇచ్చేశాడు అని చెప్పేసి భావిస్తున్నాం అంటే అది వాస్తవంగా బీజేపీలో ఉన్నాడు కదా, మీకు ముస్లిం లీగ్ ఆయన నీతిమంతులు కూడా మీకు నచ్చరు, బీజేపీలో ఉన్నాడు కాబట్టి. నేను ఆయన ఒక్కడే అంటున్నా, స్వయంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు చెప్పిన ఆయన అభిప్రాయం అండి. అంటే ఆయన అభిప్రాయం అందరినీ అవినీతి అందరినీ ఒకే లెక్కన పెట్టలేదు కదా, కొందరు ఉన్నారు అన్నాడు ఆయన. ఒక్క నిమిషం, అలా మనం అవినీతి పనులు ఎలా చిత్రీకరిస్తాం, వాళ్ళు కూడా దేశ సేవ చేయాలని ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చి ప్రజల్లో కూడా అలాంటి భావనే ఉంది. మూడో పాయింట్ వచ్చి మనం చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతిగా ఉన్నటువంటి ఒక మినిస్టర్ని గాని, ఎమ్మెల్యేని గాని, ఎంపీని గాని ఎవరినైనా నిరోధించి ఇది చేయడానికి వీల్లేదని ఎవడైనా సరే ఏ ఫైల్ మీదైనా సరే రాసిన సంఘటన ఏదైనా ఉందా చూపించండి. కాబట్టి ఇక్కడ సేవ అనే విషయాన్ని పక్కన పెట్టేటట్టయితే సేవ అనే ముసుగులో అధికార లాలసతే కనబడుతుంది. ఆయన వచ్చాడు, ఆయన సీఎం అవ్వాలని చెప్పేసి భావించాడు. సీఎం అవ్వడానికి అక్కడ ఏది కనబడింది? ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఏదో ఒక విధంగా అధికారంలో రావడానికి అన్ని రకాలైనటువంటి ఎత్తుగడలు వేసి బీజేపీ పార్టీ కనబడింది. ఆ బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి ఆయన చేసిన ప్రయోగాలన్నీ చేసినా సరే అట్టర్గా ఆయన ఫెయిల్యూర్ అయిపోయాడు. ఈ ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీకి సంబంధించిన ఈ త్రిభాషా సిద్ధాంతం. త్రిభాషను తీసుకొచ్చి, హిందీని తీసుకొచ్చి సౌత్ ఇండియా మీద ఈ ద్రావిడ భాషల్ని తొక్కేసి, తెలుగుని, తమిళ్ని, ఈ మలయాళాన్ని, కన్నడాన్ని వీటిని తొక్కేసి బలవంతంగా హిందీని రుద్దాలని చూడడం ఒక అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసి ఈ ద్రావిడుల్ని అణిచివేయాలి, ఉత్తర భారతదేశం నుంచి ఆ భావజాలాన్ని తమిళనాడు మీద రుద్దాలి అనేది ఇంకొక అంశం. తర్వాత ఈయన అన్నాదురైని, అలానే జయలలిత గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడటం, ఇవన్నీ కూడా వెరసి అక్కడ వికటించాయి, తమిళులకు వ్యతిరేకంగా పనిచేశాయి. కాబట్టి ఈయనకు అర్థమైంది రాజకీయంగా బీజేపీలో ఉంటే ఏ విధమైనటువంటి లైఫ్ ఉండదు అనేది ఆయనకు స్పష్టంగా అర్థమయ్యి ఈ రోజు బీజేపీలో నుంచి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అయితే మన మిత్రులు చెప్పినట్టుగా, మస్తానరావు గారు చెప్పినట్టుగా, దీని వెనుక బీజేపీ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడస్ ఆపరెండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడస్ ఆపరెండి ఏంటంటే అక్కడ బలమైన ఉన్న పార్టీలను ఈ నాశనం చేయడానికి గాను ఈ భీష్మాచార్యుల్ని చంపడానికి శిఖండిని తీసుకొచ్చినట్టుగా కొన్ని ప్రాంతీయ పార్టీల్ని తీసుకురావటం, వాటిని ప్రోత్సహించడం. మంచి పట్టున్నట్టుంది బషీర్ గారు, బాగా పురాణాలు అవి చదివేసినట్టున్నారు.
నేను గుంటూరు కదా, గుంటూరు వాళ్ళకి కాస్త నాలెడ్జ్ ఉంటుంది. ఇదే ఈ మోడస్ ఆపరెండిలో భాగంగానే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ స్వయంగా ఈ నాటకాన్ని ఆడిస్తుందంటే మనం కాదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అయితే ఈ నా వాదనని ప్రొఫెసర్ గారు ఒప్పుకోరు, మురళీమోహన్ రావు గారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ గా కూడా చేశాడు కాబట్టి ఆయన అందులో బాగా నరాన జీర్ణించుకున్నాడు కాబట్టి ఆయన ఉన్న నిష్పక్షపాతంగా మాట్లాడే పరిస్థితి ఆయన లేదు కాబట్టి ఆయన ఒప్పుకోవడం. మీకుందా నిష్పక్షపాతంగా మాట్లాడే పరిస్థితి? ఇప్పుడు అదే ద్రవిడ పార్టీ, మీరు ఐయుఎంఎల్, మీరు వచ్చి హిందీని వద్దంటే మీరు ఒప్పుకుంటారా? మీరు హిందీ ఉర్దూ ఇవన్నీ ఉండాలంటారుగా, మీరు హిందీని రుద్దొద్దని నేను చెప్తా. హిందీని రుద్దడానికి వీల్లేదు, హిందీని రుద్దకూడదు నేను కూడా చెప్తా. అంటే బషీర్ అహ్మద్ గా చెప్తారా, ఐయుఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తారా? నేను ఐయుఎంఎల్ మా పార్టీ స్టాండ్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ భాష ఉంటే జాతీయ భాష సార్ అది. మీరు ఒప్పుకోనంటే ఎట్లాగా? మీకు నచ్చకపోతే మీరు మాట్లాడకండి, ఒప్పుకోపోతే ఎట్లాగా? జాతీయ భాష, కనెక్టింగ్ ద పీపుల్, అది హిందీ అనేది. తమిళ్ కూడా జాతీయ భాష. మీరు నోటు మీద చూడండి, 16 రకాలైనటువంటి భాషల్ని ఈ రోజు రాజ్యాంగం గుర్తించింది. తెలుగు కాదా? తెలుగు జాతీయ భాష కాదా? చెప్పమనండి. తెలుగు కాదని చెప్పాలండి, తమిళ్ కాదని చెప్పాలి. మీరు అస్సాం వెళ్ళి తెలుగులో మాట్లాడండి సార్, వీళ్ళు చెప్తున్నారు కదా, అక్కడ వెళ్ళి తెలుగులో మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా మీతో? నేను అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలవంతంగా వాళ్ళకి సంబంధించిన ఉత్తరాది భాష హిందీ నేర్చుకోమని ఏ విధంగా దక్షిణాది వాళ్ళ మీద బలవంతం చేస్తున్నారో, అదే విధంగా ఈ దక్షిణాది భాషలైనటువంటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఉత్తరాదిలో నేర్చుకోమని అక్కడ కూడా బలవంతం చేయమనండి. నిష్పక్షపాతంగా ఉండమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. విభాషా సిద్ధాంతం అంటే కేవలం హిందీని తీసుకొచ్చి దక్షిణాది వాళ్ళ మీద రుద్దటమేనా? మా భాషల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి మీరు టైం కూడా అయిపోతుంది. ప్రొఫెసర్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ప్రొఫెసర్ గారు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ప్రొఫెసర్ గారు. వారు నా పేరు తీసుకున్నారు కనుక నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఏదైతే నిజాన్ని పూర్తిగా అబద్ధంగా చెప్పగలిగిన స్తోమత వరకు ఉంది. నేనేమంటానంటే ఎడ్యుకేషన్ పాలసీ, త్రిభాషా విధానం ఒకసారి చదవాలి, ఆ జీవోను చదవాలి. చదవకుండా మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఒక ప్రొపగండా గ్యాంగ్ ఉంటుంది ఈ దేశంలో, ఇది రిపీటెడ్ గా చెప్తూనే ఉంటుంది. నెహ్రూ గారి పీరియడ్ నుంచి హిందీ రుద్దడం అనేది జరిగింది గతంలో, ఇప్పుడు కాదు జరుగుతున్నది. ఇప్పుడు పాలసీ ఏంటంటే త్రిభాషా విధానంలో ఒక్క ఫారిన్ లాంగ్వేజ్, 2 భారతీయ భాషలు. ఏ భాష అనేది భారతీయ భాషల్లో ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ 1 ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ ద పాలసీ. ప్లీజ్ గో త్రూ ది జీవో వితౌట్ రీడింగ్ ది జీవో. రిపీటెడ్ గా పలికి జనం మీద రుద్దేటువంటి ఈ ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. సిబిఎస్ఈలో ఇప్పుడు 9th 10th జీవో ఒకటి వచ్చింది. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటంటే నార్త్ ఇండియాలో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫ్రెంచ్ భాషనో లేకపోతే ఇంకేదో భాషనో తక్కువ మార్కులకు పాస్ అయిపోయి ఇటువంటివన్నీ విదేశీ భాషలు 2 తీసుకోవడం, అవసరమైతే భారతీయ భాషను నెగ్లెక్ట్. అంటే హిందీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, హిందీ కాకుండా ఇంకొక భారతీయ భాషను నేర్వరు వాడు. 2వ భారతీయ భాష ఉండాలి అనేసరికి ఇప్పుడు అక్కడ కూడా గొడవ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది బీజేపీ చేస్తున్న ప్రయోగం. నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా సౌత్ లాంగ్వేజెస్ నేర్చుకోరు. చిన్నప్పుడు కొద్దిగా మినిమం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా సౌత్ వచ్చినప్పుడు ఇది ఏది ప్రమోట్ చేయకుండా ఈ కాంగ్రెస్ ఇతర శక్తులు అన్ని కూడా ఉల్టా పుల్టా చేసి ఇప్పుడు మళ్ళా నెపం మీద మోపడము. ఆర్ఎస్ఎస్ నోటికి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఆర్ఎస్ఎస్ కి ఇక్కడ ఏం సంబంధం ఉంటుందో తెలియదు. దుష్ప్రచారం చేస్తూనే పోతుంటారు. ఉత్తర భారతము, దక్షిణ భారతం ఎంతకాలం ఇట్లా ఎందుకు? తూర్పు లేకపోతే నార్త్ అండ్ సౌత్ ఎందుకు? ఈస్ట్ అండ్ వెస్ట్ ఎందుకు మాట్లాడకూడదు? ఈస్ట్ చాలా వెనుకబడ్డది కదా. కనుక ఇది ఒక కల్పన మైండ్ మీద, ఇది ఒక గేమ్ ఎప్పుడు ఆడుతూ ఇది ఎంత దూరం పోతుంది? దేశ విభజన వరకు కూడా పోతుంది ఇట్లా మాట్లాడుతూ పోతుంటే. కనుక రెస్పాన్సిబుల్ పీపుల్ ఇష్టమన్నట్టుగా మాట్లాడకూడదని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, బషీర్ అహ్మద్ గారు, షేక్ బాజీ గారు అండ్ మస్తానా గారు, అందరికీ ధన్యవాదాలు. సో మమతా పార్టీకి పెద్ద షాకే, 60 మంది ఎమ్మెల్యేలు గైరు హాజరయ్యారు. 40 మంది ఎమ్మెల్యేలు అమ్మ నీకు దండం, మేము పార్టీని ఇడిచిపెట్టి వెళ్తున్నాం, మేము పార్టీలో ఉంటే మమ్మల్ని రోడ్డు మీద కట్టుబట్టలతో కూడా నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో, ప్రజలు తిరగబడుతున్నారు. బహుశా ఇంత అప్రోరు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక పార్టీ మీద, ఒక పాలకపక్షం మీద ఓడిపోయిన తర్వాత
వాళ్ళ పరిస్థితి ఇలా ఇంతగా దిగజారిన పరిస్థితి లేదు. జమాతే ఇస్లామీకి రూట్ చేసిన ఫండ్స్ లెక్కలన్నీ కూడా సువేందు అధికారి ముక్కు పిండి మరీ వసూలు చేయబోతున్నాడు. కట్మని ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఏ సంఘాల నుంచి ఏ జనాల నుంచి ఎంతెంత వసూలు చేశారు, ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కిరాయికి తీసుకోవాలన్నా కట్మని ఇచ్చే దౌర్భాగ్యం నుంచి ఆ రాష్ట్రాన్ని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ కట్మని వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి డబ్బులు వాపస్ ఇస్తున్నారట. ఎంత 100 రూపాయలు వసూలు చేస్తే 100 ఇవ్వకపోవచ్చు, 70 రూపాయలు 80 రూపాయలు ఇచ్చి దండం పెట్టి దయచేసి మా జోలికి రామాకండి అని. వెస్ట్ బెంగాల్